ఏసీ న్యూస్కి స్వాగతం. ప్రతి ఒక్కరూ టంగుటూరి ప్రకాశం పంతులను ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 154వ జయంతి సందర్భంగా నెల్లూరు నగరం కూరగాయల మార్కెట్ వద్ద గల టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు అన్నారు. దేశ స్వతంత్ర ఉద్యమం కోసము ఎన్నో పోరాటాలు చేసిన మహోన్నత వ్యక్తి ప్రకాశం పంతులు అన్నారు. నేటి యువత ప్రతి ఒక్కరూ ఆయన జీవిత చరిత్రను తెలుసుకోవాలన్నారు. అలాంటి మహానుభావుల జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాలలో చేర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ కార్పొరేటర్ ఉచ్చు భువనేశ్వర ప్రసాద్, బ్రాహ్మణ సంఘాల సమైక్య జిల్లా అధ్యక్షుడు గుడ్లదోన వాసుదేవరావు, జిల్లా కార్యదర్శి దుద్దుకూరు రమేష్, ట్రెజరర్ మణిశర్మ, ఎం శ్రీధర్, మహిళా కార్యదర్శులు విజయలక్ష్మి, జయమ్మ, భూదేవి, నాగలక్ష్మి, విజయదేవి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు ఆంధ్ర కేసరి అంటే ఆంధ్రప్రదేశ్ సింహం కీర్తిశేషులు మన ఆంధ్ర రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు ఈరోజు ఆయన 154వ జయంతి ఘనంగా ఇక్కడ మనం నివాళులు అర్పించుకోవడం జరిగింది. మహానుభావులు 150 సంవత్సరాలు అయినా ఈరోజు కానీ మనం గుర్తుపెట్టుకుంటున్నామంటే వాళ్ళు ఈ దేశానికి చేసిన త్యాగాలు. గొప్ప ఫ్రీడమ్ ఫైటర్స్, ఈ బానిసత్వం నుంచి మనల్ని విముక్తి చేసిన మహానుభావులు. ఇటువంటి మహానుభావుల్ని ఈరోజు మనం వాళ్ళని ఘనంగా నివాళులు అర్పించుకుంటామంటే మన అదృష్టం. అయితే ఒక్కసారి ఆయన గురించి తెలుసుకుంటే ఇంతటి మహానుభావులు అవ్వడానికి కావాల్సింది ఏంటంటే సెల్ఫ్లెస్గా సర్వీస్ చేయడం, స్వార్థం కాదు, సమాజం. ఇటువంటి గొప్ప వ్యక్తులు అవ్వడానికి గొప్ప కుటుంబంలో నుంచి రావాల్సిన అవసరం లేదు. గొప్ప అంటే నేను చెప్పేది ఆర్థికం. పెద్ద రాజులు పిల్లలే ఉండాల్సిన అవసరం లేదు. పేదరికం నుంచి వచ్చారు. ప్రతి ఇంట్లో వారాలు మోడల్లో ఆయనకి సహాయం చేస్తే చదువుకున్నారు, లాయర్ అయ్యారు, మున్సిపల్ చైర్మన్ అయ్యారు, అంచెలంచెలుగా ఈ దేశం కోసం పోరాడారు. సైమన్ కమిషన్ 1927లో సైమన్ కమిషన్ ఒకటి వేశారు. ఈ భారతదేశ రాజ్యాంగంలో కొన్ని అమెండ్మెంట్స్ తేవాలి, కొన్ని మార్పులు చేయాలి అని ఒక 7 మంది పార్లమెంటేరియన్స్ వేస్తే ఆ 7 మంది బ్రిటిషర్స్ అవడంతో ఒక్క భారతీయుడు కానీ లేదు దాంట్లో. అందుకోసం ఆ కమిషన్ పేరు సైమన్ కమిషన్. దాన్ని హెడ్ చేసినతను సైమన్. ఈ కమిషన్ ఈ భారతదేశంలో రాజ్యాంగం మార్చేటప్పుడు మేము లేకుండా, ఆ పార్టిసిపేషన్ లేకుండా సైమన్ కమిషన్ వేసేది ఏంటి, మీరెవరు రాజ్యాంగాన్ని మార్చడానికి అని ఆ రోజు ప్రతి ఒక్కరూ బాయ్కాట్ సైమన్ కమిషన్ చేసినప్పుడు ఆ రోజు తుపాకీలతో కాల్ చేయడానికి వస్తే ఆ ప్రొటెస్ట్లో గుండెని ముందు పెట్టి ముందు నన్ను కాల్చండి, తర్వాత మీరు ఈ కమిషన్ పనులు చేస్తారు అని చెప్పి నిలబడిన వ్యక్తి కీర్తిశేషులు ప్రకాశం పంతులు. ఇవన్నీ మనకు స్ఫూర్తి. అయితే ఈరోజు మనకు బ్రిటిషర్లు లేరు. ఎవరిపైన పోరాడాలి? అవినీతి పైన పోరాడాలి. రాష్ట్రాన్ని, దేశాన్ని బాగు చేసుకోవడంలో మన భాగస్వామ్యం ఉండాలి. ఇవన్నింటిలో ఈరోజు మనకు వాళ్ళు ఆంధ్ర రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి తమిళనాడు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత
మొట్టమొదటి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు గారు. ఆయన 154వ జయంతి ఉత్సవానికి చేసినటువంటి మాజీ మేయర్, రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అజీజ్ గారికి, మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక నీతి నిజాయితీ మూర్తీభవించినటువంటి వ్యక్తిని 150 సంవత్సరాలుగా, ఆయన జన్మించిన 150 సంవత్సరాలు, దాదాపు చనిపోయి 70 సంవత్సరాలు అవుతోంది. ఆయన ఇంతకాలం స్మరించుకుంటున్నారంటే వారి యొక్క నిజాయితీ, సాక్రిఫైజేషను, వాళ్ళ యొక్క ఇదే ప్రధానంగా ఒక మనిషి ఒక కీర్తిని అజరామరంగా ఉంచేవని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రకాశం పంతులు గారు పెద్దలు అజీజ్ గారు చెప్పినట్టు సైమన్ కమిషన్లోనే ఆయనకు ఆంధ్రకేసరి అనేటువంటి బిరుదు వచ్చింది. సైమన్ కమిషన్ వ్యతిరేకించిన సందర్భంలో, ఒక ఉద్యమకారుని కాల్చేసిన సందర్భంలో, ఎవరైనా సరే ఈ కాల్చిన శవాల దగ్గర కనుక వస్తే మిమ్మల్ని కూడా కాల్చేస్తా ఉన్న సందర్భంలో గుండెలు చీల్చుకొని వెళ్ళి ఆ శవాన్ని భుజాన వేసుకొని తీసుకొచ్చిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులందరూ, ప్రజలు ఆంధ్రకేసరి ఆంధ్రకేసరి అని చెప్పి నినదించడంతో ప్రకాశం పంతులు గారికి ఆంధ్రకేసరి అనే బిరుదు వచ్చింది. ఆనాటి నుంచి ప్రకాశం పంతులు కంటే కూడా ఆంధ్రకేసరి అనేటువంటి పదవి ఆయనకు పేరు ప్రఖ్యాతులు తెచ్చింది. ఈనాడు తెలుగు జాతి మనుగడ సాగించినంత కాలం, తెలుగు జాతి బ్రతికినంత కాలం, తెలుగు అనే 3 అక్షరాలు మనుగడ సాగించినంత కాలం ఈ జాతికి 4 మూల స్తంభాలైన 4 వ్యక్తులను గుర్తుంచుకోవాల్సిన అవసరం. ఒకటి, ఈ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం కోసం, ఆంధ్రుల ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మ బలిదానం చేసిన పొట్టి శ్రీరాములు గారు, ధైర్యంతో, నీతి నిజాయితీతో ఈ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా నేటి యువతకు మార్గదర్శకంగా ఉన్నటువంటి ప్రకాశం పంతులు గారు, తెలుగువాడి వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్ణయించారు.